ఏడాదిన్నర బిడ్డ ఏమరపాటులో బోరుబావిలో పడింది. క్షణకాలం కన్నవాళ్లు కనిపించకపోతే వెక్కి వెక్కి ఏడ్చే బంగారు తల్లి నిన్న సాయంత్రం నుంచి బోరుబావిలో చిక్కుకుంది. పాపం ఆ పసి ప్రాణం ఎంత విలవిల్లాడుతుందో, భయంతో ఆ పసిగుండా ఎంత వేదన పడుతోందో. అమ్మ ఒడిలో నిద్రించాల్సిన చిన్నారి అంధకారంలో బందీ అయింది. ఊహించుకుంటూనే ఎవరికైనా ఒళ్ళు జలదరిస్తోంది. ఇక కన్న ప్రేమ కన్నీటికి కట్టలు వేయడం సాధ్యమా? తన బంగారు తల్లి ఎలా ఉందోనని తల్లి గుండె తల్లడిల్లుతోంది. మనసున్న ప్రతి ఒక్కరూ చిన్నారి క్షేమంగా బయటపడాలని ముక్కోటి దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నలుచెరుగులా చిన్నారి కోసం పూజలు చేస్తున్నారు. నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గడియ గడియకు టెన్షన్ పెరుగుతోంది. బావి లోపల చిన్నారి ఎలా ఉంది? ఏవైనా ఏడుపులు వినిపిస్తున్నాయా? కాళ్ళు చేతులు ఆడుతున్నాయా? అందరిలోనూ ఇవే ప్రశ్నలు. అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నిపుణులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఏమీ కాదు, బంగారు తల్లికి ఏమీ కాదు, క్షేమంగా బయటకొస్తుంది, మృత్యుంజయురాలిగా మురిపిస్తుంది. అందరిలో ఇదే ఆశ, అందరిది ఇదే ఆకాంక్ష. బావిలో చిన్నారి వ్యధను చూసి ప్రకృతి కూడా కదిలిపోతోంది. ఆకాశం కన్నీరు పెట్టినట్టు వర్షం కురుస్తోంది. మట్టి మెత్తబడి సహాయక చర్యలు దిగ్విజయంగా కొనసాగాలని ఆకాశం దీవించినట్టుగా ఉంది. వర్షంలోనూ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడలేదు. బావిలోకి నీళ్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి. చిన్నారి పాప ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో. బోరుబావిలో పడిపోయిన చిన్నారి కోసం చేవెళ్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుగుతున్నాయి. వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగించింది. అయినా వర్షంలోనూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అభిప్రాయం ప్రకారం చిన్నారిని కాపాడటానికి ఇంకా చాలా సమయమే పడుతుంది. సమాంతరంగా లోతు తవ్వే కొద్దీ వెడల్పు పెరుగుతుంది. ఆ దశలో చాలా జాగ్రత్తగా తవ్వాలని చెబుతున్నారు. ఎంత కష్టం! ఏడాదిన్నర పసిపాప ఎలా ఉందో. బోరుబావిలోకి నిరంతరం ఆక్సిజన్ అందిస్తున్నారు వైద్య బృందాలు. సమయం గడిచే కొద్దీ ఆందోళన పెరుగుతోంది. అటు కరుణాకరన్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉదయం చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. మోటార్ సాయంతో చిన్నారిని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. మోటార్ను బయటకు తీయడంతో చిన్నారి మరింత లోతులోకి జారిపోయింది. అయినా కూడా బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పసిబిడ్డను కాపాడటానికి సర్వశక్తులు ఒడ్డుతోంది రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం. మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. చిన్నారి బోరు బావిలో పడి దాదాపు ఒక రోజు గడిచిపోతోంది. అసలు ఈ ఉదయం 9 గంటలకే పనులన్నీ పూర్తయి పాపను బయటికి తీసే అవకాశాలు ఉన్నాయని రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అటు రెస్క్యూ టీమ్స్ కానీ చెప్పాయి. కానీ అక్కడ రాతి నేల కావడంతో తవ్వకాలకి బండరాళ్లు అడ్డుపడి ఈ ప్రక్రియను మరింత ఆలస్యం చేసింది. ప్రస్తుతం మీరు స్క్రీన్పై చూస్తూ ఉన్నారు. లోపలికి బోర్వెల్లోకి కెమెరాను పంపి పాపను గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాప చేతులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచి ఆ చిట్టి తల్లి లోపల ఎంత వేదన, ఎంత రోదన అనుభవిస్తుందో అని ప్రతి ఒక్క గుండె కూడా బరువెక్కి, ప్రతి ఒక్క తల్లి కూడా ఆ పసిపాప తన తల్లి చెంతకు చేరాలి అని ముక్కోటి దేవుళ్లకు ప్రార్థిస్తూ ఉన్నారు. అందరి ప్రార్థనలు ఫలించి ఆ చిన్నారి పాప క్షేమంగా బయటికి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ
విధి మరొకలా రాసింది. పాప 40 అడుగుల లోతులో ఉన్నప్పుడు నిన్నటి నుంచి కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే చేసిన ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో లోపల ఉన్న మోటార్ని ఒకవేళ పైకి తీస్తే దానితో పాటు పాప కూడా బయటికి వస్తుంది అని రెస్క్యూ టీమ్స్ అనుకుని ఆ ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం వికటించినట్టుగానే మనం చెప్పుకోవాలి. మోటార్ అయితే పైకొచ్చింది కానీ పాప మరింత లోతుకి పడిపోయింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా 40 అడుగుల లోతులో ఉన్న పాప ఇప్పుడు 70 అడుగుల లోతులో కూడా కనబడటం లేదు అని ఇంతకుముందే ఎంపీ విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. లోపలకు కెమెరాను పంపించి పాప అసలు ఎంత దూరంలో ఉందో కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే సమయం గడిచే కొద్దీ కూడా ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇంత రిస్కీ పొజిషన్లో పాప బతికి ఉండే అవకాశాలు చాలా తక్కువ అని అక్కడి రెస్క్యూ టీమ్స్ కానీ వైద్యులు కానీ భావిస్తున్నారు. అయినప్పటికీ ఒక్క పర్సెంట్ ఆశ ఉన్నా కూడా 1% పాప బయటికి వస్తుందన్న హోప్ ఉన్నా కూడా తమ ప్రయత్నాలు కొనసాగుతాయని రెస్క్యూ టీమ్స్ చెప్తూ ఉన్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. 0.1% హోప్ ఉన్నా కూడా ప్రయత్నాలు ఆపకండి, తవ్వకాలు కొనసాగించండి అని చెప్తూ ఉన్నారు. అయితే పాపను సాధారణంగా ఇలాంటి బోర్వెల్ ప్రమాదాలు జరిగినప్పుడు అందరికీ తెలిసింది ఒకటే, సమాంతరంగా మరొక గొయ్యి తవ్వి దాని నుంచి బోరుబావిలోకి ఒక రంధ్రం ఏర్పాటు చేసి అందులో చిక్కుకున్న పిల్లల్ని బయటకు తీస్తూ ఉంటారు. అయితే ఇది రాతి నేల కావడంతో ఎక్కడికక్కడే బండరాళ్లు అడ్డుపడుతూ ఉన్నాయి. దానికి తోడు 20 అడుగుల తర్వాత అతి జాగ్రత్తగా తవ్వాల్సి ఉంటుంది. దాంతో ఇది చాలా సమయం తీసుకునే అవకాశం ఉండడంతో రెస్క్యూ బృందాలు కూడా ఇతర ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఒక ఇనుప చువ్వలకి తాడు కట్టి ఆ తాడు సహాయంతో పాప చేతిని బంధించి దాని ద్వారా పాపను పైకి లాగుదామనుకున్నారు. అయితే నిన్న రాత్రి చిన్నారి సరిగ్గా రెస్పాండ్ కాకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. తర్వాత రోబోటిక్ హ్యాండ్ టెక్నాలజీ ద్వారా పాపను బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. అది కూడా ఫలించలేదు. దాంతో మళ్ళీ ఈ ఉదయం నుంచి తవ్వకాలు మొదలుపెట్టారు. అయితే తవ్వకాలకు అడుగడుగునా కూడా బండరాళ్లు అడ్డుపడి రెస్క్యూ ఆపరేషన్కు అంతరాయం కలిగిస్తున్నాయి. అయినప్పటికీ రెస్క్యూ బృందాలు వెనకడుగు వేయకుండా తమ వంతు ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. లోపలికి పంపించిన కెమెరాలో పాప చెయ్యి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో నిమ్స్ డాక్టర్స్ ఆ ప్రదేశానికి చేరుకోబోతున్నారు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టే తమ తదుపరి ప్రయత్నాలు ఉంటాయని ఇంతకుముందే అక్కడి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న టీమ్స్ చెప్తూ ఉన్నాయి. గంటలు గడిచే కొద్దీ పాప క్షేమంగా బయటికి వస్తుందా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. బోరుబావుల్లో పసిపిల్లలు పడిన అనేక ప్రమాదాల్లో దాదాపుగా చాలా వరకు కథలు విషాదాంతంగానే ముగిశాయి. అతి కొద్ది సంఘటనల్లో మాత్రమే పిల్లలు క్షేమంగా బయటకొచ్చారు. మరి చిన్నారి విషయంలో ఏం జరుగుతుంది? ఏదైనా మెరకల్ జరుగుతుందా, లేక ఎప్పుడు వినే వార్తే వినాల్సి వస్తుందా అని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. ఆ పాప క్షేమంగా బయటికి రావాలని ప్రతి ఒక్క మనసు కూడా ప్రార్థిస్తోంది.